ఒక్కసారి వాకింగ్ బట్టి మనం చెప్పేది గన్నవరం మార్కెట్ కంపెనీ బిల్లర్ ఏం కాదు బ్రహ్మణ ఇక్కడ మీ ఊర్లో బాగాలేదు घूमेगी भी यार 40,000 మంది ఉన్నారు నేను అక్కడికి వెళ్ళకి ఇస్తాను అక్కడ పంపుతుంది मैम साइड साइड
వారానికి ఎన్ని బోట్లు వస్తాయో మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుంటాం. వచ్చిన బోట్లన్నీ కూడా ఆపరేషన్లో పెట్టి మన దగ్గర ఉండే ఫుడ్ అంతా సప్లై చేస్తూ ఉంటే కొంతవరకు రిలీఫ్ వస్తుంది. వాటరు, కొంత ఫుడ్. చాలామంది కొంతమంది లోపల ఉన్నారు, వాళ్ళు కూడా పాపం పేషెంట్లు కానీ లేకుంటే బాధల్లో ఉన్నారు. కొంతమంది కుటుంబ సభ్యులు బయట ఉన్నారు. అదే మరి లోపల చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా చాలామంది బాధల్లో ఉన్నారు. మా ఇంట్లో వాళ్ళు మరుగయ్యారు, తీసుకురండి అని బాధల్లో ఉన్నారు. ప్రతి ఒక్కరిని తేవడానికే ప్రయత్నం చేస్తాం. అయితే కొంచెం టైం వెనక ముందు ఉంటుంది, అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నేను ఒక ఇంటికి వెళ్ళాను, ఆ ఇంటి కూడా నిలబడుకొని అందరినీ మాట్లాడాం కొంతమందితో దారిలో. వాళ్ళంతా ఏంటంటే బాధల్లో ఉన్నారు. నేను వాళ్ళకు కొంత ఈ తీసుకుపోయినటువంటి ఫుడ్డు, అదే మరిగా ఈ బిస్కెట్స్ ఇవన్నీ అందజేసాం, వాటర్ అందజేసాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ ముఖంలో ఆనందం, ఒక ధైర్యం వచ్చింది. అదే మరిగా ఒకరిద్దరు మేము రావాలి, ఎట్టైనా తీసుకెళ్ళండి అంటే వెనకనెక్కిచ్చాం. అలాంటి ఒకటి రెండు చేయగలిగాం. అయితే ఏది ఏమైనా అందరికీ న్యాయం జరగాలి. ఇది కంటిన్యూగా నిరంతరం శ్రమ చేసి ఈ కష్టకాలంలో వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా వాళ్ళని ఏ విధంగా తీసుకురావాలనో అన్ని విధాల ప్రయత్నం చేస్తాను. రాత్రి కూడా ఆ పని చేస్తాను. 2-3 స్ట్రీట్స్లో కూడా వెళ్ళారు కదా సార్ బోట్ వేసుకుని, ఏం చెప్పారు? బోట్ వేసుకొని వెళ్ళిన తర్వాతనే నేనే తీసిపోయి ఫుడ్ కూడా, భోజనం, బిస్కెట్స్ అవన్నీ ఇచ్చాం. ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మంచినీళ్ళు కూడా ఇచ్చాం. దాంతో కూడా వాళ్ళలో చాలా ఆనందం కనపడింది. ఇంకా రాత్రికి ఎంతవరకు వీలైతే అంతవరకు నీళ్లు పుష్ చేయాలి, ఎంతవరకు వీలైతే అంతవరకు ఫుడ్ కానీ ఇవ్వగలిగితే కొంత రిలీఫ్. అందరిలో అక్కడి నుంచి బయట రావాలని కోరుకుంది. కొంతమంది పేషెంట్లు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కొంతమంది యంగ్స్టర్స్లో కూడా కిడ్నీ పేషెంట్లు ఉన్నారు. చాలా అది విన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక ప్యాథటిక్ స్టోరీ ఉంది. వాళ్ళందరినీ తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. నేను చాలా సైక్లోన్స్ చూశాను, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ రోజు మీరు ఒకసారి చూస్తే హరికేన్ తుఫాన్లో పూర్తిగా చెట్లన్నీ పడిపోయి రోడ్డు అంతా కూడా బ్లాక్ అయిపోయింది. నీళ్లు లేకుండా ఉన్నాయి, కరెంట్ లేకుండా ఉన్నాయి. అవి ఇవ్వడానికి చాలా టైం పట్టింది. అదే సమయంలో హుదూద్ మీరు చూస్తే చెట్లు పడిపోయేసి చాలా బీభత్సం సృష్టించింది. నాకు 2-3 రోజులు పట్టింది నార్మల్ అంటే ఎంటర్ కావడానికి. అక్కడి నుంచి కంట్రోల్కి వచ్చింది. ఆ 2 ప్లేసుల కంటే ఈ ప్లేస్లో వాటర్ ఒకటి పెద్ద సమస్య. అంటే నాకు కూడా పోవడానికి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం, బోట్లో ఎక్కడం, కొన్ని ఇండ్లే చూడడం, ఇవన్నీ చూసి మళ్ళీ ఇక్కడికి రావడం, మళ్ళీ వీళ్ళందరినీ అలర్ట్ చేయడం, ఇవన్నీ చేయాల్సి వస్తూ ఉంది. అంటే ఇది నిరంతరం ఏ విధంగా చేయాలి, ఎట్లా దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి, ఎంత తొందరగా వీళ్ళని ఆదుకోగలుగుతామో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. రేపు హెలికాప్టర్స్ 4 వస్తాయి, 5, 6 వస్తాయి. అదే సమయంలో బోట్లు వస్తాయి. అప్పటికి నీళ్లు కూడా తగ్గచ్చు. తగ్గినప్పుడు ఇంకొంచెం బెటర్గా వస్తుంది. మా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా రేపు సెట్ అవుతుంది. ఫస్ట్ డే కాబట్టి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ మా వాళ్ళలో కూడా ఉన్నాయి, అవన్నీ సెట్ అవుతాయి. ఏదేమైనా సహాయం అనేది అవసరమైనప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు చేసే సహాయం. అందుకే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా పుష్ చేయాలని చూస్తున్నా. లాస్ట్ మైల్ వరకు నా ప్రయత్నాలు అన్నీ చేస్తాను. మనసు బాధపడుతుంది వాళ్ళని చూసినప్పుడు, చాలా గుండె తరక్కపోతుంది. కానీ ఒకసారి లిమిటేషన్స్, ఆ లిమిటేషన్స్తో బాధపడుతున్నాం. ఏదేమైనా ఐ విల్ డూ మై బెస్ట్. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ప్రతిభ ఉండి చదువుకోలేని పిల్లలు ఎవరైతే ఉన్నారో, అలాగే తెలుగుదేశం పార్టీ జెండా మోసి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి ట్రస్ట్ ఒక పరిధిలోపు వాళ్ళకి చేయగలిగిన సహాయం చేస్తూ ఉన్నాం. ఇది అందరి యొక్క బాధ్యత. ఓ పక్కన ట్రస్ట్ పరంగా మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటే, మరో పక్కన కృష్ణా జిల్లా విజయవాడలో అక్కడ మీరు చూస్తూ ఉన్నారు వరద పరంగా ఎన్ని సమస్యలు తలెత్తుతూ ఉన్నాయో. రాజమహేంద్రవరం నుంచి అనేక మంది జైన్స్ ఆర్గనైజేషన్ కానివ్వండి, కొన్ని విద్యా సంస్థలు కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, వారందరూ కూడా అక్కడికి ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకునే కార్యక్రమం ఇక్కడి నుంచి చేస్తూ ఉన్నారు.
అంటే దాతృత్వాన్ని చాటుతా ఉన్నారు ఎప్పుడు కూడా రాజమండ్రి ప్రజలు. ఈరోజు ట్రస్ట్గా మనం అనేకమైనవి చేసుకుంటూనే వస్తూ ఉన్నాం. నేను కోరేది ఒకటే, పిల్లలు ట్రస్ట్ ఎవరైతే నగరంలోని అనేక ట్రస్టులు ఉన్నాయో ఆర్థికంగా స్థిరపడిన వారు ఎవరైతే ఉన్నారో దయించి సాటి మనిషికి వారి యొక్క సమస్య తీర్చేందుకు ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే అందరూ బాగుంటేనే మనం బాగుంటాం, తద్వారా సమాజం బాగుంటుంది. తప్పకుండా ఒకరికొకరు స్ఫూర్తిదాయకంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ యొక్క ట్రస్ట్ సేవలు దినదినగా అభివృద్ధి చేసుకుంటూనే వెళ్తా ఉన్నాం. దేవుడి యొక్క ఆశీర్వచనం ఈ ట్రస్ట్ పైన ఎప్పుడు కూడా ఉండాలని, తద్వారా 10 మందిని ఆదుకునే అవకాశం ఆయన మాకు ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. అన్న ఆరిన తర్వాత చెప్తా. నువ్వు ఏంటి బాబు ఆరిన తర్వాత చెప్పు, అప్పుడు నేను అది ఎక్కడికి వెళ్ళాలో చెప్తాను. మెజర్మెంట్స్ తీసుకుని గుంటూరులో మాట్లాడతాను. ఓకే సార్. రాజమండ్రి అర్బన్ తూర్పు సెక్రటరీని అండి. రాజమండ్రి అర్బన్ సెక్రటరీని. నా పేరు హవీలా కుమారి. ఇప్పుడు మేము ఇంత వర్క్ చేసినా కానీ మేము 60 సంవత్సరాలు వచ్చేటోడికి మమ్మల్ని తీసేస్తున్నారు. ఎటువంటి బెనిఫిట్స్ మాకు లేవు. 62 సంవత్సరాలు కానీ మొన్న పెడితే మొన్న 36 గంటలు ధర్నా చేసాం. ఆ రోజు 62 సంవత్సరాలని చెప్పాము. ఆ రోజు మాకు ఏ సంతకం లేదు, ఇంక్రిమెంట్ లేదు, బెనిఫిట్స్ లేవు, సాల్వా కప్పి మమ్మల్ని పక్కకు తీసేస్తున్నారు. అది జరగకుండా చేయాలని మేము అడిగితే మేము 2 సంవత్సరాలు పెంచుతామన్నారు, కానీ పెంచలేదు, సంతకం పెట్టలేదు. మాకు పని భారం ఎక్కువైపోతుంది. చాలా వర్క్ చేస్తున్నాం. ఈ పొద్దుట్లు లేచినప్పుడు సాయంత్రం వరకు మేము ఫీల్డ్లోనే ఉంటున్నాం. అందుకని ఆ పని భారాన్ని తగ్గించమని, మహిళలపై లైంగిక వేధింపులు, ఆ వేధింపులు కూడా తొలగించమని, మాకు కనీస వేతనం ఇమ్మని మేము 22-26 వేలు అడిగాం. కానీ అది కాదు. కానీ కనీస వేతనం ఎంతో కొంత పెంచాలి. 10,000 రూపాయలకి ఎంత కష్టపడి పని చేస్తున్నామంటే దానికి అసలు ప్రభుత్వానికి ఎటువంటి ఇది ఉందో మాకు అయితే తెలియదు. అంటే కొత్తగా ప్రభుత్వం వచ్చింది, కానీ పాత ప్రభుత్వంలో కూడా మాకు జరిగిన ఇటువంటి అన్యాయాలు జరిగాయి. దానికోసం మేము ఈరోజు ప్రతి యూపీఎస్సీ దగ్గర కూడా ధర్నా చేయమన్నారు. అందుకని మేము యూనియన్ పిలుపు మేరకు ఈరోజు నినాదాలు ఇచ్చి ధర్నా చేస్తున్నామండి. పేరు ఎన్ లీలావతి అండి. మాది వచ్చి రాజమండ్రి అర్బన్ అండి. మాది నేను ఆశా వర్కర్ని రాజమండ్రి అర్బన్లో. అయితే మాకు మేము చాలా ధర్నాలు చేసామండి. మాకు ఎటువంటి ఎవరి దగ్గర చెప్పినా కూడా మాకు ఎటువంటి మరి ఆదరణ కూడా మరి ఇప్పుడు వరకు మాకు ఎటువంటి పని కూడా మాకు ఎవరు చేసి పెట్టలేదండి. మరి 10 సంవత్సరాలు మేము 18 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం సార్. అయితే మరి మేము 18 సంవత్సరాల నుంచి కూడా జీతాలు కూడా లేకుండా కూడా మేము వర్క్ చేసామండి. కానీ మాకు సరిగా గుర్తించలేదండి ప్రభుత్వం కూడా. మరి గుర్తించి మరి గతంలో 10,000 నుంచి మరి జీతం మరి 10,000 దాకా మేము సాధించుకున్నాము యూనియన్ ద్వారా. మరి సాధించుకున్నాం. మరి ఇప్పుడు ప్రభుత్వం మరి ఇది వచ్చారు, మరి మాకు ఎన్నో చేస్తానని కూడా చెప్పారు. మరి దాన్ని బట్టి మీరు హామీలు కూడా ఇచ్చారు. తర్వాత మరి ప్రభుత్వం కూడా మమ్మల్ని అర్థం చేసుకుని మరి స్త్రీలకు ఏదో పడుతున్న భారాలు అయితేనేమి, మరి స్త్రీలకు వేధింపులు ఎలాగైతే పడుతున్నారనేసి మేము ఇప్పుడు నినాదాల ద్వారా కూడా మేము తెలియజేసాము. మరి స్త్రీల మీద కూడా చాలా వేధింపులు ఉన్నాయండి. మరి చాలా ఇదిగా ఉంటుంది. మరి మేము కూడా వర్క్ చేస్తుంటే మరి ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అయితేనేమి, మరి మేము బయట తిరుగుతున్న వర్షాల్లో వరదల్లో ఎక్కడికి మేము ఎనీ టైము వర్క్ చేస్తుంటామండి. నైట్లు కూడా మేము డెలివరీస్ అది వెళ్ళాలంటే మేము నైట్ కూడా వెళ్తుంటామండి సార్. మరి అన్నీ కూడా చెప్తుంటామండి. అన్ని వర్కులండి. ఏ పని ఇంకా ఆ పని ఈ పని అంటే ఏం
లేదండి. మరి కరోనాలో కూడా మేము అలాగే చేసాము, చాలా వర్క్ చేసామండి. కరోనా టైంలో కూడా మేము చాలా, మాకు ఎటువంటి ఇది డిమాండ్ సార్, మేము 62 సంవత్సరాలకి వాళ్ళకి చెప్పకుండా ఎటువంటి ఒక ఆధారం అంటూ చూపించకుండా వాళ్ళని తొలగించడం జరుగుతుందండి. ఇది చాలా అన్యాయం అండి. మరి దాని గురించి కూడా ఆలోచించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మరి మళ్ళీ మా జీతాలు కూడా ఇంకా మాకు 10,000 మాకు ఆటో ఛార్జీలకు రావట్లేదు సార్. చాలా దీనంగా ఉంటుంది మా పరిస్థితి. అయితే మాత్రం కొంచెం అర్థం చేసుకుని ప్రభుత్వం కూడా మా పరిస్థితి అర్థం చేసుకుని, మేము ఇన్ని సంవత్సరాల నుంచి స్త్రీలు కష్టపడుతున్నారు, ఆడవాళ్ళు ప్రతి పని చేస్తున్నారు వీళ్ళు అనేసి మీరు అర్థం చేసుకుని ప్రభుత్వం మాకు ఈ జీతం విషయాలు కూడా కొంచెం ఆలోచించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. రిటైర్మెంట్ కూడా బెనిఫిట్స్ కల్పించమని కోరుతున్నాను. ఈ గణేష్ పెండాల్ స్టార్ట్ అవుతాయి. దీనికి గాను గౌరవ డీజీపీ గారు అలాగే ఇద్దరు సీనియర్ ఆఫీసర్స్, గవర్నమెంట్ సిఎస్ గారు చెప్పిన ప్రకారం మనం ఒక అప్లికేషన్ తయారు చేశారు. సో ఈ అప్లికేషన్కి సంబంధించినంత వరకు ఎవరైతే మన గణేష్ ఉత్సవ్ .net దీంట్లోకి వెళ్తే ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయితే ఆల్ డీటెయిల్స్ అడుగుతుంది. అడిగిన తర్వాత వాళ్ళు అవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇట్ కెన్ బి ఫార్వర్డెడ్ టు కన్సర్న్ SHO. ఏ పోలీస్ స్టేషన్ అయితే ఆ పోలీస్ స్టేషన్, ఆ MRO అండ్ పోలీస్ ఆఫీసర్ అలాగే ఎలక్ట్రిసిటీ అందరూ కలిపి కలెక్టర్ గారు MRO లెవెల్లో ఒక సింగిల్ విండో పెట్టారు. ఈ అప్లికేషన్స్ అన్నీ స్క్రూటినీ చేసి వాళ్ళందరికీ పెర్మిషన్స్ ఇస్తారు. సౌండ్ పెర్మిషన్ కానీ, పెండాల్ పెర్మిషన్ కానీ, ఎలక్ట్రిసిటీ పెర్మిషన్ కానీ, ఇవన్నీ కూడా ఆ సింగిల్ విండోలోనే ఇస్తారు. సో బిఫోర్ దట్ ఏంటంటే మనము ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో పెండాల్స్ మనకి అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ విజ్ఞప్తి ఒకటి, మనకి ఇది మొట్టమొదటి పండగ, పెద్ద పండగ, ఎక్కువ కాలం చేసుకుంటాం. నవరాత్రులు ఆల్మోస్ట్ చేసుకుంటాం. ఇప్పుడే నేను చూస్తే 18 రోజుల తర్వాత కూడా నిమజ్జనం చేసిన విగ్రహాలు ఉన్నాయి మనకి రాజమండ్రి ఈస్ట్ గోదావరి జిల్లాలో. సో ఈ సందర్భంగా మనము ఇది ఫెస్టివ్ మూడ్తో పండగ వాతావరణంలో ఎవరికి ఇబ్బంది లేకుండా, పబ్లిక్ ఆర్డరు, లా అండ్ ఆర్డర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ చేసుకోవాలని విజ్ఞప్తి. పర్టికులర్గా ఈ పెండాల్స్ పెట్టే ఆర్గనైజర్స్ అందరికీ పబ్లిక్ ఆర్డర్, పబ్లిక్కి సామాన్యమైన ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కలిగించాలి, చేసుకోవాలి. దీంట్లో వచ్చే ఇబ్బందులు ఒకటి, ట్రాఫిక్ అంతరాయం కలిగించకూడదు. ట్రాఫిక్ ఎక్కడైతే పెండాల్స్ వేస్తారో వాళ్ళు రోడ్డుకి పక్కన వేసుకోవాలి. మెయిన్ రోడ్డుకి ఎక్కడ కూడా ఇబ్బందికరంగా మధ్యన పెండాలు వేసే పరిస్థితి ఉండకూడదు. అలాగే రెండోది ఏంటంటే సౌండ్ సిస్టమ్స్, డీజేలు పెడతారు చాలా ఎక్కువ సౌండ్తో, అంటే పెర్మిటెడ్ డెసిబల్స్ కంటే ఎక్కువ సౌండ్ పెట్టడం వల్ల చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే ఎవరైతే ఈ హార్ట్ డిసీజెస్ ఉన్న పేషెంట్లు కానీ, లేకపోతే అదర్ సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు కానీ, చిన్నపిల్లలు, చంటి పిల్లలు కానీ, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్కి కానీ, వీళ్ళందరికీ కూడా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఈ ఆర్గనైజర్స్కి చెప్పేది ఏంటంటే పబ్లిక్కి ఇబ్బంది లేకుండా సౌండ్ సిస్టమ్స్ రన్ చేయాలి. ఎక్కడైనా డెసిబల్స్ దాటి, పెర్మిటెడ్ డెసిబల్స్ దాటి కానీ సౌండ్ సిస్టమ్ పెడితే వీ విల్ రిమూవ్ దట్ సౌండ్ సిస్టమ్. సో దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఎందుకంటే పబ్లిక్ సిటీ సంబంధమైన ప్రాంతాల్లో పబ్లిక్ చాలా రకాల పబ్లిక్ ఉంటారు. పేషెంట్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, చంటి పిల్లలు ఉంటారు, యానిమల్స్ ఉంటాయి. ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి. కాబట్టి మ్యాక్సిమం చాలా రిస్ట్రెయింట్గా పెట్టుకోవాలి. అలాగే రాత్రి 10 తర్వాత సౌండ్ సిస్టమ్స్ పెట్టుకోకూడదు. ఇది వారందరూ గమనించాలి. నెక్స్ట్ ఎలక్ట్రిఫికేషన్కి వచ్చేసరికి ఎలక్ట్రిఫికేషన్కి సంబంధించి ప్రాపర్ సర్టిఫికేషన్ తీసుకోవాలి. అలాగే పెండాల్ కూడా ప్రాపర్ సర్టిఫికేషన్ తీసుకోవాలి. పైనుంచి ఎటువంటి ఎలక్ట్రిసిటీ వైర్స్ వెళ్ళని ప్రాంతంలో పెండాల్ వేసుకోవాలి. అలాగే ఈ సీరియల్ సెట్లు అన్నీ కూడా వాళ్ళు సర్టిఫికేషన్ తీసుకోవాలి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి. ఎక్కడ థెఫ్ట్ చేయకూడదు, పవర్ థెఫ్ట్ చేయకూడదు. సో కేసులు బుక్ అవుతాయి అనవసరంగా. సో అలాగే నైట్ టైం ఏదైతే ఉందో
ఆర్గనైజర్స్ తరఫు నుంచి కంపల్సరీ ఒక డిజిగ్నేటెడ్ పర్సన్ పెండాల్ దగ్గర ఉండాలి, ఆ పెండాల్ దగ్గర పెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. వీ విల్ ఎన్ష్యూర్ దట్ వీల్ ఆస్క్ దెమ్ ఏమిటి అన్నది, ఎవరిని పెట్టారు అక్కడ అన్నది. అలాగే పోలీస్ సైడ్ నుంచి మనము మొబైల్ పెట్రోల్స్ పెడతాము. ఆల్ పెండాల్స్ బీట్స్ రెగ్యులర్గా తిరిగి ఒక 3-4 టైమ్స్ కవర్ అయ్యేటట్టు, నైట్ టైం ఒక 3-4 టైమ్స్, డే టైం ఒక 3-4 టైమ్స్ కవర్ అయ్యేటట్టు ఆల్ పెండాల్స్ విజిట్ చేస్తారు. బ్లూ కోల్డ్స్ కానీ, రక్షక్ కానీ, లేకపోతే పోలీస్ స్టేషన్ బీట్స్ కానీ. ఇది ప్రైమరీగా 1 పెర్మిషన్స్, 2 పెర్మిషన్స్ వచ్చిన తర్వాత 7వ తారీఖు నుంచి పెండాల్స్లో పెట్టుకునేటటువంటి ఏవేవైతే పెట్టుకుంటారో వాటన్నిటికి కూడా ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఈజ్ ఇమ్మర్షన్. ఏదైతే ఇమ్మర్షన్కి సంబంధించిన రోజు ఎక్కడైతే డిజిగ్నేటెడ్ రూట్ ఇస్తామో ఆ రూట్లోనే వాళ్ళు పోయి ఎక్కడైతే ఇమ్మర్షన్ పాయింట్లు ఐడెంటిఫై చేయబడ్డాయో మున్సిపాలిటీ వారు ఆల్రెడీ లైటింగ్ అంతా ఎవ్రీథింగ్ పెడుతున్నారు. అక్కడ సేఫ్టీ బోట్స్, స్విమ్మర్స్, క్రేన్స్ అన్నీ పెడుతున్నారు. కాబట్టి అక్కడ మాత్రమే చేయాలి, అంటే డిజిగ్నేటెడ్ రూట్ని మాత్రమే ఫాలో అవ్వాలి. అలాగే ఆ రోజు ట్రాఫిక్ డైవర్షన్స్ ఏమైనా ఉంటే మళ్ళీ మీ ద్వారా పబ్లిక్ తెలియజేస్తాము. వాటిని పబ్లిక్కి మినిమం డిస్టర్బెన్స్, పబ్లిక్ మూమెంట్కి మినిమం డిస్టర్బెన్స్ ఉండే విధంగా ఈ ఇమ్మర్షన్ రూట్స్ కూడా ప్లాన్ చేస్తాము. సో అవన్నీ కూడా ఈ ఆర్గనైజర్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అలాగే ఈ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉండే రౌడీ ఎలిమెంట్స్ అందరినీ కూడా వీ వాంట్ టు బైండ్ ఓవర్ దెమ్. వాళ్ళు ఎటువంటి ఇబ్బంది కలిగించినా సీరియస్ యాక్షన్ విల్ బి టేకెన్. సో దే మస్ట్ బి రిస్ట్రైన్డ్.